ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆశ్రమం ఆసుపత్రి సమీపంలో అదుపు తప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మురళి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మురళి, అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి? ఏం చెప్తున్నారు ప్రత్యక్ష సాక్షులు? సతీష్, ఏలూరు జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏలూరు ఆశ్రమ హాస్పిటల్కి వచ్చేసరికి ఎదురుగా లారీని తప్పించబోయి బస్సు అయితే బోల్తా పడింది. ముగ్గురుకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే హైవే కావటం, అలాగే హైవే అంబులెన్సుల్లో అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆశ్రమ హాస్పిటల్ ఉండటం చేత ప్రయాణికులని శతగాత్రులను అయితే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి, ఆశ్రమ ఆసుపత్రికి కూడా తరలించారు. మొత్తం 2 రోజుల వ్యవధిలో మొన్న జాతీయ రహదారి సొదిమల్ల వద్ద ప్రమాదం మరొక ముందే, అక్కడ ముగ్గురు చనిపోయిన ప్రమాదం మరొక ముందే ఈ బస్సు బోల్తాతో అయితే ప్రయాణికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైవేలపైన, జాతీయ రహదారులపైన భద్రతా లోపాల కారణంగానే, అంటే లారీలను గంటన్నర ప్రయాణం చేస్తే గుంటూరు వెళ్ళిపోతుంది అనే సమయంలో ప్రమాదం జరగడం, ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. అంటే డ్రైవర్ కొంచెం చాకచక్యంగా తప్పించిన నేపథ్యంలో స్వల్ప ప్రమాదంతోనే బయటపడిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదం కారణంగా ముగ్గురికైతే గాయాలయ్యాయి. ముగ్గురిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్సు రోడ్డు పైన కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అయితే ముగ్గురికి మెరుగైన చికిత్స అందించడం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్, థ్యాంక్ యూ మురళి.